ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు ఒక మంచి టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. నిమ్మకాయల గురించి, నిమ్మకాయలు ఎలాగా వేస్టేజ్ లేకుండా ఎలా వాడుకోవచ్చు. అసలు కాయ నుంచి కూడా మనం తొక్కలు, మనం పిండేసిన తొక్కలు ఉంటాయి చూసారా, ఈ తొక్కలను కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగో ఏంటో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ నిమ్మకాయలు ఉంటాయి కదండి, మనం చాలా నిమ్మకాయలు ఒకేసారి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి పండు నిమ్మకాయలు ఏంటంటే కొన్ని రోజులు అయ్యేసరికి ఇలా కలర్ వచ్చేస్తాయండి. కొన్ని ఏమో స్టార్టింగ్లో ఇలాగా ఉంటాయి, కొన్ని అయితే ఇంకా బాగా పండిపోతే ఇలా అయిపోయి టేస్ట్ కూడా కొంచెం మారిపోతుంది. సో మనం మామూలుగా స్టార్టింగ్లో ఉంది అనమాట, పాడైపోతున్నాయి, నిమ్మకాయలు ఎక్కువ ఉన్నాయని నేను ఇలాగా స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నిమ్మరసాన్ని ఇట్లా కొంచెం బాగున్న కాయలన్నీ నేను ఇట్లాగా కొంచెం నిమ్మరసం పిండేస్తాను. ఈ నిమ్మరసాన్ని నేను స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకునేలాగా ఎలాగేంటో అన్నీ చెప్తాను మీకు. నేను మొత్తం జ్యూస్ తీసేసుకున్నానండి. ఇన్ని నిమ్మకాయలకి ఇంత జ్యూస్ వచ్చింది నాకైతే. ఇది మనం అయితే దీన్ని ఇప్పుడు నేను ఫిల్టర్ చేసి ఈ బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటాను. మనకి ఈ జ్యూస్ అయితే మనం నిమ్మకాయ పులిహార చేసుకున్నా, లేదా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి, షర్బత్లు అవి ఏమైనా చేసుకున్నా, నిమ్మకాయ నీళ్ళు తాగాలన్నా గమ్మని ఇన్స్టెంట్గా మనం తీసుకుని జ్యూస్ అయితే మనం వాడుకోవచ్చండి. ఇలా స్టోర్ చేసిన జ్యూస్ అయితే మనకి ఒక 2-3 మంత్స్ అయితే నిలవ ఉంటుంది. అయితే ఇక్కడ బాగా పండిపోయినవి ఉన్నాయి చూసారా, ఈ కలర్ వచ్చినాయి అయితే నేను అసలు పిండలేదండి, వీటిని నేను పక్కన పెట్టాను. వీటితో కూడా ఏం చేస్తానో చూద్దరు. కానీ ఫస్ట్ అయితే నేను ఈ పిండిన జ్యూస్ని వడపోస్తున్నాను అనమాట స్ట్రైనర్లో. యాక్చువల్లీ వడకట్టుకుండా కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనకి వడకట్టుకుని వేసుకుంటే ఇన్స్టెంట్గా వెంటనే యూస్ చేసుకోవచ్చు కదండి. ఇలాగా మొత్తం జ్యూస్ అంతటిని నేను స్ట్రైనర్లో వేసి ఫిల్టర్ చేసేసానండి. ఇప్పుడు ఈ గింజలు ఏంటి, ఇందులో వచ్చిన వేస్ట్ పల్ప్ కానీ ఇది కూడా ఏం వేస్ట్ అవ్వదండి. చూసారు, నేను దీన్ని మళ్ళీ పక్కన పెడుతున్నాను. ఇందులో ఏం చేద్దామంటే ఒక పించ్ ఆఫ్ కొంచెం సాల్ట్ వేసుకుని మనం స్టోర్ చేసుకున్నట్టయితే ఇలా బాగా మిక్స్ చేసుకుని స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఇది నిల్వ ఉంటుందండి. ఒక 2 months 3 months వరకు వాడుకోవచ్చు. అది నేను స్టోర్ చేసిన నిమ్మరసం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇప్పుడు మిగిలిన ముక్కలని చెప్పాను కదా, వాటిని ఇలా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇదైతే తొక్కలు, ముందు నేను పిండేసిన తొక్కలు, ఇదేమో పల్ప్ అనమాట. ఇప్పుడు నేను వీటన్నింటినీ కూడా ఒక బౌల్లో వేస్తున్నానండి. చూసారా, పిండిన తొక్కలు, నిమ్మకాయ ముక్కలు, వేస్టేజ్ కూడా నేను అసలు ఏం వేస్ట్ చేయట్లేదు. ఇవి యాక్చువల్గా మీరు ఇలా వేసేసినా పర్లేదు, లేదంటే ఇట్లా జస్ట్ ఒకసారి స్క్వీజ్ చేసేసుకున్నా పర్లేదు అనమాట. నిమ్మరసం ముందే స్క్వీజ్ చేయాల్సింది, నేను డైరెక్ట్ వేసేసాను. ఎలా వేసుకున్నా పర్లేదండి. ఇలా జస్ట్ మనం దీన్ని ఇప్పుడు బాయిల్ చేస్తామన్నమాట. బాయిల్ చేసినప్పుడు మనకి మొత్తం వచ్చేస్తుంది అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా. నేను ఇది ముందు తీసుకున్న పల్ప్ ఉంది కదండి, సీడ్స్ అండ్ పల్ప్, ఇవి కూడా వేసేస్తున్నాను. మనకి నిమ్మకాయలో ప్రతి దాంట్లో కూడా ఫ్లేవర్ ఉంటుందండి, మనం ఏది కూడా పడేయక్కర్లేదు. ఇప్పుడు నేను దీన్ని వాటర్ వేసి బాయిల్ చేస్తాను, మీకు ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. మనం 1.5 లీటర్ వాటర్ వేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద వాటర్ వేసి ఇలా ఈ నిమ్మకాయ ముక్కల్ని స్టవ్ మీద పెట్టానండి. ఇదైతే మనకి బాగా బాయిలింగ్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఒక 20% వాటర్ ఎవాపరేట్ అయిపోవాలి, బాగా మరగాలి. అప్పుడు మనకి వస్తుంది. ప్రాసెస్ అంతా నేను చూపిస్తానండి. అసలు కుకింగ్ జరుగుతుంది, ఎంగోర్ అనుకుంటున్నాను
నేను మీకు అంతా కూడా చూపిస్తాను మాన్సీ ప్రాసెస్ అంతా అయినాక. ఇది బాయిలింగ్ వచ్చాక నేను మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. బాగా బాయిల్ అయిందండి. వాటర్ లెవెల్ అయితే మనం ఇక్కడ వరకు, ఇప్పుడు నేను స్పూన్తో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ వరకు తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనకి ఈ లెవెల్ వరకు మరిగినాయి అన్నమాట వాటర్ బాగా. ఇది కొద్దిగా చల్లారనివ్వాలండి, బాగా వేడి మీద వేయకూడదు. దీంట్లో మనం అయితే ఒక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం అనమాట. బేకింగ్ సోడా అలాగే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, లిక్విడ్ ఒకటి యాడ్ చేస్తాము. కొద్దిగా చల్లారనిచ్చాక నేను కంటిన్యూ చేస్తానండి. ఇది ఫిల్టర్ చేయాలి, ముందు ఫిల్టర్ చేసి ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. కొద్దిగా చల్లారిందండి. బాగా స్క్వీజ్ చేస్తే బాగా జ్యూస్ వచ్చేస్తుంది. మనం దీని అంతటిని కూడా ఇట్లా ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇప్పుడు ఫిల్టర్ చేసిన మిశ్రమం అండి ఇది. ఇందులోకి నేను బేకింగ్ సోడా వేస్తున్నాను. బేకింగ్ సోడా వేసాక చూసారా అలాగా బబుల్స్ లాగా వచ్చేసిందో. స్లోగా వేయాలండి, మనం ఎట్ ఏ టైం ఎక్కువ వేసేస్తే మొత్తం పైకంతా పొంగిపోతుంది. అండ్ ఈ మిశ్రమం చల్లారాకనే వేయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ 2 స్పూన్స్ బేకింగ్ ఇలా స్లోగా వేస్తూ మిక్స్ చేయాలండి. ఇలా నొరగ వస్తుంది. మనం నిమ్మరసంలో ఇలా బేకింగ్ సోడా వేయడం వల్ల ఇలా ఫోమ్ వస్తుందండి. మనం అయితే కొద్దిగా వేసుకోవాలి. నేను ఫస్ట్ కొంచెం ఎక్కువ వేసేసాను, అందుకే నాకు పైకంతా పొంగిందనమాట. కాకపోతే కంటిన్యూస్గా ఇట్లా స్టిర్ చేస్తూ ఉంటే మళ్ళీ డౌన్ అయిపోయింది. కొద్దిగా ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకోండి, మీ చాయిస్ అది. నేను ఇక్కడ లిక్విడ్ తీసుకున్నానండి, డిటర్జెంట్ లిక్విడ్. మనం ఎనీ బ్రాండ్ తీసుకోవచ్చు. దీంట్లో నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆఫ్ డిటర్జెంట్ లిక్విడ్ దీంట్లో మిక్స్ చేస్తున్నాను. చాలండి. నేను ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అంతేనండి. ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది. దీంతో మనం కిచెన్ ప్లాట్ఫామ్స్ క్లీన్ చేసుకోవచ్చు. అలానే డిషెస్ అవి వాష్ చేసుకున్నప్పుడు మనం ఈ లిక్విడ్తో వాష్ చేసుకుంటే మనకి డిషెస్ అవి కూడా చాలా మెరిసిపోతూ ఉంటాయి. నేను మీకు అవి కూడా చూపిస్తానండి. నేను తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇలా ఒక కంటైనర్లో వేసుకుని ఉంచుకుంటానండి. ఇది ఇంకా కొంచెం వేడిగా ఉంది, సో వెంటనే అయితే మూత పెట్టద్దు, కాసేపు అయినాక మూత క్లోజ్ చేసుకోండి. ఈ బౌల్ వాష్ చేసి చూపిస్తానండి మీకు ఎలా వచ్చిందో. చూసారండి ఎంత తెల్లగా వచ్చిందో, మంచిగా షైనింగ్గా. మనం బయట కొనే ఈ సోప్ బార్స్ ఉంటాయి కదండి, మనం డిష్ వాషింగ్ బార్స్, వాటికంటే కూడా మనం ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మనం తయారు చేసిన దాంతో క్లీన్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్ వేరు. అట్ ద సేమ్ టైం మనకి ఎక్స్ట్రా యాడెడ్ కెమికల్స్ అవి ఏముండవు, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.